నిజంగానే ఒక మహాకవి చెప్పినట్టు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం స్నేహితుడట. నిజంగానేనండి. మనం ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, తర్వాత చెప్తారండి ఆనందానికి, సంతోషానికి తేడా. ఏదైనా బాధలో ఉన్నా మొట్టమొదట మనం పంచుకునేది స్నేహితులతోనే కదా! అలాంటి స్నేహితుల్ని స్మరించుకుంటూ ఒక రోజు అనేది ఉండడం అనేది చాలా 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 ఆకరంగా ఉంది. ఈ చిత్రంలో చూడండి, శ్రీకృష్ణుడు ఆ కుచేలుణ్ణి హక్కున చేర్చుకొని సమాజానికి స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియజేసిన విధానం అనేది ఎంతో ఎంతో ఉన్నతమైనదిగా నాకైతే అనిపిస్తుందండి. నిజంగానే అనేక రకాల స్నేహాలండి. ఓ చదువుకునే రోజుల్లో స్నేహాలు కావచ్చు, నివసించే ప్రదేశంలో స్నేహాలు కావచ్చు, పనిచేసే చోట స్నేహాలు కావచ్చు, బస్సు రైలు ప్రయాణంలో స్నేహాలు కావచ్చు. కొన్ని స్నేహాలేమో కలకాలం ఉండిపోతాయి, కొన్నేమో అవసరం కొద్దీ స్నేహాలు, లేదా డబ్బు ఆశించే స్నేహాలు, ఇవన్నీ కూడా తొందరగానే తొలగిపోతూ ఉంటాయండి. సరే, ఈ సందర్భంలో ఆ స్నేహాల గురించి ఎందుకు, మంచి స్నేహాల గురించే మనం మాట్లాడుకుందామండి. నిజంగానే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి, ఆ దేవుడు మనిషికి ఏదైనా మేలు చేశాడు అంటే అది స్నేహితుడి రూపంలోనే అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇందాకే నేను చెప్పాను కదా, మొట్టమొదట మన ఆనందాన్ని పంచుకునేది, లేదా ఏదైనా ఎవరికి చెప్పుకోలేని బాధలు కానీ ఇవన్నీ ఉన్నట్లయితే అవి మొట్టమొదట మనం షేర్ చేసుకునేది స్నేహితుల్ని. చాలా పనులు నిజంగానేనండి మనం స్నేహితులను అడిగే ప్రారంభిస్తామట. అయినా స్నేహానికి వయసుతో పని ఏంటండి? ఏ వయసు వారైనా ఎవరితోనైనా స్నేహం చేయొచ్చు. నేను చూడండి, రంగస్థలం అప్పుడు ఎంతోమంది స్నేహితులను పొందాను. కానీ రంగస్థలం వదిలేసిన తర్వాత వారందరూ దూరం అయ్యారు. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్.